వెల్కమ్ టు రాజనీతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోజా క్రీడల మంత్రిగా ఉన్నారు. ఆవిడ క్రీడల మంత్రిగా ఉన్నప్పుడు ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమం నిర్వహించారు. క్రీడలను ప్రోత్సహిస్తున్నామని భారీ ఎత్తున అప్పట్లో పబ్లిసిటీ ఇచ్చారు, బడ్జెట్ కూడా కేటాయించారు. 100 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారు. ఈ కార్యక్రమంలో భారీగా నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలు వచ్చినాయి. అప్పుడే విమర్శలు వచ్చినాయి. క్రీడాకారులకి నాసిరకం కిట్లు ఇచ్చారని, షటిల్ రాకెట్లు కూడా నాణ్యత లేనివి ఇచ్చారని, అలాగే బ్రాండెడ్ స్టిక్కర్లు వాడేసి నకిలీ క్రీడా సామాగ్రి, టీషర్ట్లు ఇవన్నీ పంపిణీ చేశారు. గెలుపొందిన వాళ్ళకి నగదు బహుమతులు ఇవ్వకుండా ఇచ్చినట్టు రాసుకున్నారు అన్న ఆరోపణలు వచ్చినాయి. చాలా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను విన్నర్స్గా ప్రకటించి వాళ్ళకే బహుమతులు ఇచ్చారని, అంటే ఎన్నికల్లో వాళ్ళకి రాజకీయంగా ఉపయోగపడేట్టుగా వైసీపీ కార్యకర్తలకే వాళ్ళనే విజేతలుగా ప్రకటించి వాళ్ళకే డబ్బులు ఇచ్చారన్న ఆరోపణలు వచ్చినాయి. దీనికి పబ్లిసిటీ, తర్వాత బ్రోచర్లు, పోస్టర్లు, ఫ్లెక్సీల పేరుతో కూడా కోట్లు ఖర్చు పెట్టారు. ఈ వ్యవహారంలో అప్పటి మంత్రి రోజా మీద, శాప్ చైర్మన్గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద ఆరోపణలు వచ్చినాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. భారీగా నిధులు దుర్వినియోగం అయినట్టు విజిలెన్స్ విచారణలో తేలింది. 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఇందులో దుర్వినియోగం చేశారని ప్రాథమికంగా తేల్చారు. విజిలెన్స్ అధికారులు 30,000 పేజీల నివేదికను తయారు చేసి డీజీపీకి నివేదిక అందజేశారన్న వార్తలు కూడా వచ్చినాయి. చాలా రోజుల క్రితమే డీజీపీకి పంపించారని. త్వరలోనే రోజా అరెస్ట్ అవుతారని చాలామంది తెలుగుదేశం నాయకులు, శాప్ చైర్మన్ రవినాయుడు వీళ్ళంతా కూడా పత్రికాముఖంగా ప్రకటనలు చేశారు. కానీ ఇప్పటిదాకా రోజా మీద చర్యలు తీసుకోవాలి. ఈ నివేదికలో రోజాతో పాటు అప్పటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. వీళ్లతో పాటు ఐఏఎస్ అధికారులు సురేష్ కుమార్, ధ్యాన్ చంద్, వాణిమోహన్లకు కూడా ఈ కుంభకోణంతో సంబంధం ఉంది. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. అంటే వాళ్ళు అప్పుడు అధికారులుగా ఉన్నారు, వాళ్ళు సహకరించారు, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తూ ఉంది. క్రీడా మంత్రిగా ఉన్న రోజా దీనికి ప్రధాన బాధ్యురాలని నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదిక ఎప్పుడు వచ్చినా కూడా రోజా మీద చర్యలు తీసుకుని ఆమెకు సానుభూతి తీసుకురావడం ఇష్టం లేకనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవట్లేదన్న ప్రచారం జరుగుతూ ఉంది. సో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న రోజా రోజు రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంది. తిరుమలలో కూడా వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ విమర్శలు చేస్తూ ఉంది. ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, మంత్రి లోకేష్ని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతూ ఉంది. తాజాగా ఏబిఎన్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న రోజా ఏబిఎన్ అధినేత రాధాకృష్ణ మీద వ్యక్తిగత విమర్శలు చేశారు. ఈవిడే కాదు, ఈవిడతో పాటు చాలామంది వైసీపీ నాయకులు రాధాకృష్ణ మీద బూతులతో దాడి చేశారు. అంబటి రాంబాబు, జోగి రమేష్, మేరుగు నాగార్జున, పేరు నాని, రోజా ఇట్లా వీళ్ళంతా చాలామంది నోటికొచ్చినట్టు మాట్లాడారు. అక్కడ రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్లో వ్యాఖ్యానించిన దాని మీద అభ్యంతరాలు ఉంటే ఆయన వ్యాఖ్యలను ఖండించవచ్చు, లేదా కేసు పెట్టవచ్చు, లేదా ఆ కార్యాలయం ముందు శాంతియుతంగా ధర్నా చేసి నిరసన చెప్పవచ్చు. కానీ ఆయన అభ్యంతరకరంగా వ్యాఖ్యానించారని వీళ్ళు అంతకంటే అభ్యంతరకరమైన భాషతో ఆయన దూషించారు. కార్యాలయంలో చొరబడే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవాల్సి వచ్చింది. రోజా అయితే మేము మొదలు పెడితే మీరు తట్టుకోలేరని రెచ్చిపోయారు. ఏబిఎన్ రాధాకృష్ణ గారితో చంద్రబాబు గారి లాగా ఉండదు. తన జోలికి వచ్చిన వాళ్ళకి అట్టుకు అట్టున్నర పెడతారు. ఆ విషయంలో ఏమాత్రం తగ్గరు. కొంతకాలం ఆయన దగ్గర పనిచేశాను కాబట్టి ఆయన గురించి కొద్దిగా తెలుసు నాకు. వీళ్ళు పోయి ఆయనతోనే పెట్టుకున్నారు. విమర్శలు చేయటం వరకు పట్టించుకోరు. ఆయనైనా ఎవరైనా కూడా విమర్శలని పట్టించుకోరు, కానీ వ్యక్తిగతంగా దూషిస్తే ఊరుకోరు. ఇప్పుడు ఆయన మీద కారు కూతలు కూసిన వాళ్ళు గతంలో ఏమన్నా అవకతవకలకు పాల్పడితే లేదా భవిష్యత్తులో పాల్పడినా అవన్నీ బయటకు తీస్తారు. ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకు రాస్తూనే ఉంటారు. తాజాగా ఇప్పుడు ఈ కోల్డ్ స్టోరేజ్లో ఉన్న విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి చేరిందని వాళ్ళ ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చింది. ప్రభుత్వం వీళ్ళ మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటుందో చూడాలి. చర్యలు తీసుకునే వరకు ఆంధ్రజ్యోతి రాస్తూనే ఉంటుంది. Like, share and subscribe to Rajaniti channel.